15 మినిట్స్లో అయిపోయి ఈ యమ్మీ యమ్మీ రైస్ బౌల్ రెసిపీని చూసేద్దాం. దీనికోసం ఒక ప్యాన్లో మస్టర్డ్ ఆయిల్ వేసుకొని ఇటాలియన్ హర్బ్స్ అండ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి హర్బ్ రైస్ కోసం. ఇందులోకి బాయిల్ చేసుకున్న కార్న్స్ని వేసుకొని ఇందులోకి కొత్తిమీర వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం బాయిల్డ్ బాస్మతి రైస్ని వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఒక మంచి మిక్స్ ఇచ్చాక దీంట్లోకి పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. వేసుకుంటే మన హర్బ్ రైస్ రెడీ. ఇప్పుడు ఇంకొక ప్యాన్లో బటర్ వేసుకొని అందులోకి చిల్లీ ఫ్లేక్స్ ఫాలోడ్ బై మయోనీస్ అండ్ పిజ్జా పాస్తా సాస్ వేసుకున్న తర్వాత అందులోకి కారం అండ్ సరిపడా మిల్క్ని వేసుకొని మీకు వీడియోలో చూపించిన అంత కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు 5 minutes మంచిగా కుక్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఈ గ్రేవీ కోసం రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్ అండ్ యెల్లో క్యాప్సికమ్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న యెల్లో క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్ అండ్ రెడ్ క్యాప్సికమ్ని వేసుకొని మంచిగా తిప్పుకుంటూ ఉండాలి. అంతే, ఇప్పుడు ఈజీగా అయిపోయింది మన రైస్ బౌల్కి కావాల్సిన గ్రేవీ. ఈ రైస్ బౌల్ని ఒక ప్లేట్లో పెట్టుకొని అందులోకి మనం ఇప్పుడు తయారు చేసి పెట్టుకున్న గ్రేవీని వేసుకోవాలి. ఇప్పుడు పన్నీర్ని స్లిట్గా కట్ చేసుకొని కొంచెం ఉప్పు, కారం, ఆయిల్ని మీకు చూపించిన విధంగా మంచిగా పట్టించాలి. దీన్ని బటర్లో మంచిగా రోస్ట్ చేసుకోవాలి. ప్లేస్ చేసుకుంటే అంతే, మన ఈజీ క్విక్ 15 minutesలో అయిపోయే ఈ రెస్టారెంట్ స్టైల్ రైస్ బౌల్ మన ఇంట్లోనే హెల్తీగా రెడీ అయిపోయింది.